రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఏపీలో ఉగ్రవాదుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పలు సూచనలతో కూడిన లేఖను పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలకు పంపించారు. ఉగ్రమూకల దాడి తర్వాత రాష్ట్రంలో ఉగ్రవాదులు సానుభూతి పరుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలని ఆ లేఖలో పవన్ పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రోహింగ్యాలు, ఉగ్రవాద సానుభూతి పరులు, స్లీపర్ సెల్స్ ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచనలు చేశారు. ఇక విజయనగరంలో ఐసిస్ తో సంబంధాలున్న వ్యక్తి అరెస్టు నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఏపీలో ఉగ్రవాదుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పలు సూచనలతో కూడిన లేఖను పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలకు పంపించారు. ఉగ్రమూకల దాడి తర్వాత రాష్ట్రంలో ఉగ్రవాదులు సానుభూతి పరుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలని లేఖలో పవన్ పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రోహింగ్యాలు, ఉగ్రవాద సానుభూతి పరులు, స్లీపర్ సెల్స్ ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచనలు చేశారు. ఆయన విజయనగరంలో ఐసిస్ తో సంబంధాలున్న వ్యక్తి అరెస్టు నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.